Right is right. Okay. Boys, please you come. Mind one. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి Congratulations on Today I your stand before you. graduation. We are promising Wishing you to get a good score and we will break the record to the school. And It's we been will a pleasure watching you grow. Thank you for your hard work and dedication. Future is just beginning. Wishing you happiness and success in your journey. పరిపాలయ పరమేశీ దోస్తర దిన్ అందమా దోస్తి గట్టుచుందమా ఏమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపుగా We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన Request you. Education does not stop you from making mistake, but it inspires you to take lessons from your mistakes. Happy farewell, dear students. You are always a student, never a master. You have to keep moving forward. Goodbye and good luck. Happy farewell, dear students. May you all get success in whatever you do in the future. May God bless you, your families. My dear students, we were happy to have talented students like you all. The batch of 2024 and 25. We are proud of you and we miss you, but we are always being with you during సో ఈరోజు ఈ యొక్క వీడ్కోలు కార్యక్రమానికి మా ఆహ్వానం ముందుగా never back down from ఈ the వేదిక మీద challenges of ఆసీనులైన life. మా పాఠశాల Never give up కరెస్పాండెంట్ గారు chasing your శాంతనటి గారికి dreams. మా Believe పాఠశాల in yourself ప్రధానోపాధ్యాయుని and the world సునీత will గారికి be yours. నమస్కారం. We bless you, children. అదేవిధంగా నా The knowledge సహచర you have ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు accumulated
will మా surely ఆహ్వానం take మన్నించి you విచ్చేసిన to places in life. తల్లిదండ్రులందరికీ Grab ఈ every నమస్కారాలు opportunity తెలియజేస్తున్నాను. that comes in your way ముఖ్యంగా and నేను make your dreams కొన్ని true. విషయాలు చెప్పదలుచుకున్నాను. It's been a ఇప్పుడే చెప్పారు, మా పాఠశాలలో మాకు ర్యాంక్స్ గ్రేడ్స్ ముఖ్యం కాదమ్మా, మాకు విలువలతో కూడిన ఎడ్యుకేషన్ నేను ఇస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మీలోనే మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఈరోజు ఉన్నత చదువులు చదివి అబుదాబిలో జాబ్ చేస్తుంది. వాళ్ళ కూతుర్ని మా స్కూల్లో చేర్చింది. అమ్మాయి పేరు చెప్పను, తర్వాత చెప్తాను. మా స్కూల్లో చదివింది. IIITలో స్టేట్ ర్యాంక్ వచ్చి IIIT చేసింది ఇడుపులపాయలో. ఈరోజు అబుదాబిలో జాబ్ చేస్తూ, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే ఆ లీవ్కి వచ్చి తన కూతుర్ని తీసుకొని వచ్చి, అమ్మాయికి డబ్బుకేం కొదువు లేదు, వాళ్ళ ఆయన సంపాదిస్తున్నాడు, అమ్మాయి సంపాదిస్తుంది. కానీ వేరే వేరే స్కూల్ అమ్మాయి చూస్ చేసుకోలేదు. ఒక మిషనరీ పాఠశాల, ఒక సిస్టర్స్ చెప్పే పాఠశాల కావాలి. ఎందుకు తెచ్చావమ్మా అని అడిగాను. దాంట్లో కనిపించి చెప్పింది, సార్ చిన్నపిల్లలకి ఇప్పుడే పంపిస్తే విలువలతో కూడిన ఎడ్యుకేషన్ వాళ్ళకి చిన్ననాటి నుండే వాళ్ళ మనసులో నాటుకోవాలి అని చెప్పింది. సో ఈ విషయం అమ్మాయే కాదు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఒక మీటింగ్లో అదే చెప్పారు, మిషనరీ పాఠశాలలో విలువలతో కూడిన ఎడ్యుకేషన్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నెల్లూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివాడు, దర్గామెట్లో ఉంది. అమ్మగారుల పనిలోనే చదివి అక్కడ ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చారు. ప్రతి పేరెంట్ ఈరోజు వచ్చిన ప్రతి పేరెంట్ ఈరోజు మీరే మాకు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, మా స్కూల్కి మీ పిల్లల్ని, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ముందుగా పంపించాలని మా పాఠశాల తరపున మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీరు అది మీ మనసులో పెట్టుకోండి. రేపు మీ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని చూడాలి. వాడి పాటికి వాడు ఏ అమెరికానో ఏ దుబాయ్ వెళ్ళిపోయి నాకేం సంబంధం లేదు, ఏమ్మా బాగున్నావా హలో అని ఫోన్లో మాట్లాడే విధంగా ఉండకూడదు. సో అటువంటి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే ముందు మీరు మీ పిల్లల్ని మా ఇటువంటి పాఠశాలలో చేర్చండి. అమ్మగారుల పాఠశాలలో మంచి విలువలు నేర్చుకుంటారు. ర్యాంకులు గ్రేడ్లు అని చూడద్దు. ఇకపోతే మా విద్యార్థుల గురించి చెప్పాలి. 10th క్లాస్ విద్యార్థులు